ఆదిలాబాద్లోని సీసీఐని ప్రారంభిస్తామని గతంలో ఎన్నికల సమయంలో కేంద్రం పెద్దలు ప్రజలకు ఇచ్చిన హామీను నెరవేర్చేలా ఎంపీ ఎమ్మెల్యే కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న గారు అన్నారు. సీసీఐ కోసం పోరాటంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారిని నేను ప్రత్యేకంగా పేరు పేరును అభినందిస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ సంఘాల రాజకీయ పార్టీ నాయకులు, సిసిఐ సాధన సమితి సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా స్పష్టంగా ఈరోజు కూడా మీడియా మిత్రులకు ఒకసారి మీడియా ద్వారా ఈరోజు చాలా సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నటువంటి విషయాల్ని వైరల్ చేస్తున్నటువంటి నా సోదరులకు, నా సోదరిమణులకు, నా పెద్దలందరికీ నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జోగు రామన్న 2014 మంత్రి అయినప్పటి నుంచి నేను కాలంటే మీ అందరికీ మీరైతే గ్రూపులలో పెడుతున్నారో నేను ఇప్పుడు అన్ని జిరాక్స్ తీసుకురాలేదు. మీడియా మిత్రులకు కూడా నేను అన్ని పేపర్లు నేను 2014లో మంత్రి అయిన వెంటనే మేము ఆ రోజు ఉన్నటువంటి మేము ఏమో మంత్రి ఉన్నప్పుడు పని చేయలేదని, మా ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు సీసీఐ గురించి మాట్లాడలేదని చాలా విమర్శలు సోషల్ మీడియాలలో రకరకాల అంశాల్ని సోదరులారా, సోదరుమణులారా మీరు చూస్తున్నా. నేను మీకు ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కానో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా, సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయమని చెప్పి ఫస్ట్ మేము కలిసినటువంటి విషయాన్ని కూడా మేము ఈ పేపర్లో క్లుప్తంగా డేట్ల వారీగా 2015, 16 మరియు 17, 16, 17 ఇవన్నీ కలిసినటువంటి పేపర్స్ ఉన్నాయి. ఇందులో మొత్తానికి క్లియర్గా నేను డేట్ల వారీగా ఏ రోజు అనంత గీతే గారిని ఎవరెవరం కలిసాం, దీంట్లో పూర్తి స్థాయిలో మేము కలిసినని కూడా మ్యాటరు మరి చెప్పుకుంటూ ఆ రోజు అది ఇచ్చిన తర్వాత ఏదైతే కేటీ రామారావు గారిని ఢిల్లీకి తీసుకురమ్మంటే ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఢిల్లీకి తీసుకుపోయి ఆనాడు కేటీ రామారావు గారు మరి మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మంత్రి కేటీఆర్ గారు మాట్లాడినాయి. ఢిల్లీకి మేము వచ్చినటువంటి తర్వాత కేటీ రామారావు గారు లేఖ రాశారు. దాని తర్వాత కేసీఆర్ గారు లేఖ రాసింది కూడా 16లో చెప్పిన. ఇది కూడా నేను పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కాపీ పంపిస్తాను. తర్వాత కేటీ రామారావు గారు మళ్ళా ఒక లేఖ రాయడం జరిగింది. ఇది ఎట్లా చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది చెప్పి. ఇది 2017 ఇది ఆఖరి లెటర్. 15లో నేను అప్పుడు అరవింద్ కుమార్ గారు, నేను మంత్రిగా, బీసీ మంత్రిగా, ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా కేటీ రామారావు చెప్తే వాళ్ళ ఇండస్ట్రియల్ సెక్రటరీ తోటి ఇది ఎప్పుడంటే డిసెంబర్ డేటెడ్ 22 డిసెంబర్ 2015 ఇంత స్పష్టంగా చూపుతున్నాం. తర్వాత
ఫస్ట్ ఇగో ఇలా ఇప్పుడు గూడెం నాగేష్ గారే ఎంపీ ఉన్నాడు. నేను గూడెం నాగేష్ గారు వెళ్ళి నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళ సీఎండీకి ఇక అప్పటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నేను, గూడెం నాగేష్ గారు, ఇది 15-16. మళ్ళీ ఒకసారి కేటీ రామారావుని తీసుకొని రమ్మంటే 15-16లో ఆనాటి ఫోటోలలో ఇప్పుడు అప్పటి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గారు, నాగేష్ గారు, మా అరవింద్ కుమార్ సెక్రటరీ గారు, నల్గొండ ఎంపీ నర్సాగౌడ్ గారు, మరి వీళ్ళందరి ఫోటోలు ఇవి మేము తయారు చేసుకునేవి కావు కదా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్తలేను కదా. అందుకే నేను ఏదైతే వైరల్ చేస్తున్నటువంటి సోదరులకు మీరు ఒకసారి పేపర్లను కనీసం ఇంత రికార్డుతో సహా, ఇన్ని రిపోర్ట్లతో సహా ఒకసారి మళ్ళీ అప్పుడు ఇగో దాజీ విలాస్ గారు, నగేష్ గారు, లోక భూమారెడ్డి గారు, ఈ అందరం కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుని తీసుకొని పోయి కూడా కలిసి అప్పుడు కూడా చెప్పి పద్నాలుగు 15, 16, 17 ఇవన్నీ మేము చేసిన తర్వాతనే అప్పుడు హంసరాజ్ గంగారాం ఐరే గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కేంద్రంలో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ప్రకటన ఇచ్చే మీకు చూపిన పేపర్ల ఇది మా సంస్థ, ఇది మా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మేమే ప్రారంభిస్తామని చెప్పి హంసరాజ్ గంగారాం ఐరే గారు చెప్పారు. అప్పటి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అప్పుడు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అట్లనే అప్పటి ఎంపీ సోయం బాబురావు గారు, వీళ్ళంతా ఎప్పుడు దిగొచ్చిండ్రు? మేము వరుసగా మంత్రి అయ్యి మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీసీఐని పునరుద్ధరించాలని చెప్పి మా చేస్తారా చెయ్యరా, చెయ్యకపోతే ఒకవేళ మీరు మా టీఎస్ఐ పాస్ ద్వారా మేము కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఎక్కడైతే కొత్త పరిశ్రమలు పెడుతున్నారో మేము గీకి రాయితీలు ఇస్తున్నాం, ఇంత సబ్సిడీ ఇస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఆదిలాబాద్ లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను మీరు ఓపెన్ చేస్తే నేను ఖచ్చితంగా మా ఏదైతే కొత్త పరిశ్రమకు రాయితీలు ఇస్తున్నామో పక్క ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు అప్పుడు కూడా చెప్పిండు. అది కూడా లేఖ ఇచ్చిండు, లేఖ రూపంగా ఉంది. దాని తర్వాత దానిలో రెండో కండిషన్ రాసిండు, ఒకవేళ మీరు నడుపుతామంటే ఈ రాయితీలు ఇస్తాం, లేదు అంటే మీరైతే మరి కోరామండల్ అయితే ఫర్టిలైజర్ పరిశ్రమ రామగుండంలో ఏర్పాటు చేసిండ్రో, రాష్ట్రము కేంద్రం కలిసి రాష్ట్రం 51%, కేంద్రం 49% చేసిండ్రో, అట్లనే మేము కూడా 51% మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, మీరు 49% మీరు పెడతారా? మూడోది ఆఖరికి అది మీ సంస్థ, మరి మీరు సీసీఐనే మాకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే మాకు మరి ఒకవేళ అప్పచెప్తాం, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే అది ఎన్ని వందల కోట్ల రూపాయలైనా దాన్ని పరిశ్రమను నడిపించుకునే బాధ్యత మా రాష్ట్రం తీసుకుంటది అని చెప్పి ఇంత స్వయంగా ఇంత లిఖితపూర్వకంగా లేఖ రాసినాం బాబు. మేము 15, 16, 17 వరకు చేస్తే అప్పుడు కేంద్రంలో ఉలికెచ్చి అరే ఇదేదో ఎట్ట పోతుంది, ఇదేదో బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ తీసుకుంటది, ఆదిలాబాద్లో సీసీఐ నడపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ఇలా ఆ రకంగా మీరు అప్పుడు దిగొచ్చి మీరే ఎన్నికలల్లా 18 ఎన్నికలల్లా మరి అసెంబ్లీ ఎన్నికలల్లా పార్లమెంటరీ ఎన్నికలల్లా 23 అసెంబ్లీ 24 పార్లమెంటు 18 అసెంబ్లీ 19 పార్లమెంట్లో మీరే మీ అమిత్ షా గారు హంసరాజ్ గంగారాంది అయిపోయింది. అమిత్ షా గారు చెప్పిండ్రు అప్పటి నుంచి 2022లో మీరు హామీలు ఇచ్చి మీరు గెలిచిన తర్వాత ఇలా వరుసగా 13 ఏళ్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే
ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి మీరు ఎన్నికలలో డయాస్ల మీద హామీలు ఇచ్చింది ఎందుకు చేస్తారని చెప్పి మీరు 17లో 18లో 19లో 22, 23 చెప్తే మేము 22లే 2022లే ఇలా మేము సాధన సమితిని ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు నిరాహార దీక్ష చేసిండ్రు. చేసిన పిదపనే కేంద్ర మంత్రి దగ్గరికి పోయి కలిసినాం. పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆ రోజు సానుకూలంగా స్పందించిండు. మరి ఈ రోజు సానుకూలంగా స్పందించిండు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే మా నాయకులైతే నారాయణ గారు మా మల్లేష్ గారు చెప్పిండ్రో అదే విషయాలు ఆయన చెప్పిండు. ఆ విషయాన్ని ఇలా మేము ఖాళీగా కూర్చోము. రేపు కేటీ రామారావు గారు కూడా ఇప్పుడే నేను ఫోన్లో రాకముందు మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారికి లేఖ కేటీఆర్ గారు రాస్తారు. మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి కలుస్తాం. తొందరలో డేట్ తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మరి మా కేంద్రం ఈ రకంగా చెప్పింది, మీరు కేంద్ర మంత్రి దగ్గరికి మీరు తీసుకెళ్తారా? మీతోటే వస్తాం, మీతోటే కలిసి వస్తాం, మీకే పేరు వస్తుంది, మీరే క్రెడిట్ తీసుకోండి అని చెప్పి శ్రీధర్ బాబు గారిని కలుస్తాం. వీలైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం. మళ్ళా ఢిల్లీకి పోతే మా సాధన సమితి సభ్యుల్ని ఒకరు ఇద్దరు ముగ్గురు తీసుకుపోండి. కావాలంటే బీజేపీ నాయకులు ఎంపీ ఎమ్మెల్యే వస్తే అందరం కలిసి పోదాం. దాంట్లో ఎక్కడ కూడా దేశజాలాలు లేవు, రాజకీయాలు లేవు. ఇది ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళా తిరిగి మనకు వస్తే నిజంగా మన ఆదిలాబాదు భవిష్యత్తు యువతది అవుతుంది. దాని కొరికే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఓకే రాజకీయ నాయకుడిని కాబట్టి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసినా ఇంతమందికి 6,000 కుటుంబాలకు లాభం అవుతున్నప్పుడు ఇంత ఓపెన్ గా చెప్తున్నాం. మేము పదవిలో 14 నుంచి మంత్రిగా అయినప్పుడు చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ సోషల్ మీడియాలలో పెట్టేటోళ్లకు నేను నా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి రండి, లేకపోతే నేనే మీ దగ్గరికి మీరు టైం ఇస్తే మేము మా సాధన కమిటీని తీసుకొని మేము వస్తాం, మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం. మీరు కన్విన్స్ కండి, మీరు మాతో కలిసి రండి. మీరు కలిసి మనం చేస్తే ఇంకా ఈ ఉద్యమం ఇంకా ఉధృతమవుతుంది, బలమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పోదాం, రాష్ట్ర ప్రభుత్వం నిలదీద్దాం. మీరు ఢిల్లీకి పోదాం, ఢిల్లీలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రతినిధి కుసబెడదాం. మన పరిశ్రమను మనం రీఓపెనింగ్ అయ్యేదాకా మన ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. సిర్పూర్ పేపర్ మిల్ ఉంది. సిర్పూర్ పేపర్ మిల్ ప్రైవేట్ది కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వం నేను మంత్రిగా ఆనాడు కేటీ రామారావు ఇండస్ట్రీ మినిస్టర్గా ఎన్ని ప్రయత్నాలు చేసినామో మీకు తెలుసు. ఎన్నో సంవత్సరం నుంచి మూతపడ్డటువంటి సిర్పూర్ పేపర్ మిల్ని ఆ రోజు రీఓపెన్ చేయించినాం. మా పార్టీ మా ప్రభుత్వం ఎప్పుడైనా మూతపడ్డ ఇండస్ట్రీలను చేస్తానికి ప్రయత్నం చేసినాం. అది ప్యూర్లీ ప్రైవేట్ది కాబట్టి ఆ ప్రైవేట్ యాజమాన్యానికి ఏం రాయితీలు ఇవ్వాలా, ఏం సాయం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారే స్వయంగా కలకత్తాకు వచ్చిండు, బాంబే పోయినాం. ఎన్ని స్టేట్లలో వాళ్లకు సంబంధించిన యాజమాన్యం ఉంటే వాళ్ళకు కలిసి కన్విన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ కట్టి ఇలా సిర్పూర్ పేపర్ మిల్ మా కోనేరు కోనప్ప గారి నాయకత్వంలో అనేక రోజులు మంత్రిగా నేను కూడా వాళ్ళ తిరిగినాం. ఇది మా చరిత్ర. బంధపడ్డటువంటి మిల్లు ఓపెన్ చేయించినాం. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డిపెండ్ అయింది. ఆ డిపెండ్ అయినాక కూడా కొన్ని అంశాలు పెట్టినాం. వాళ్ళు మేము చెప్పిన దానికి ఇంత ముందుకు వచ్చి ఉంటే అది మా ప్రభుత్వ హయాంలోనే సిమెంట్ పరిశ్రమ కూడా పునఃప్రారంభమైంది. రామగుండది కూడా నారాయణ గారు చెప్పినట్టు అది మూతపడ్డది కూడా, దానికి కూడా మా ప్రభుత్వం షేర్ కలిపినాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినాయి, అయింది. ఇది కూడా అవుతుంది. మనము మన విల్ పవర్ని ఇంకా వెచ్చుకుందాం, 100% సాధించుకుందాం అన్నటువంటి ఎవరికైతే నెగటివ్ మైండ్ ఉందో మనం అందరం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. దీన్ని పాజిటివ్ చెప్పుదాం. పాజిటివ్ చెప్పి మనందరం రాజకీయంగా తర్వాత ఎన్నికలప్పుడు ఎవరికి ఇష్టం ఓటేసుకుంటాడు. కానీ మన సీసీఐని ప్రారంభించే వరకు మనందరం కలిసి పనిచేద్దాం. జై తెలంగాణ.